హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టూడెంట్ కంపాస్ ఎన్సీఆర్టీ తెలుగు క్లాసెస్. ఈ ప్లేలిస్ట్లో మనం క్లాస్ 6 నుంచి క్లాస్ 10th వరకు ఎన్సీఆర్టీ హిస్టరీ క్లాసెస్ చెప్పుకుంటాం. ఈరోజు మనం 6th క్లాస్ సోషల్ సైన్స్లోని చాప్టర్ 2 చెప్పుకుంటున్నాం. ఫ్రమ్ హంటింగ్ గ్యాదరింగ్ టు గ్రోయింగ్ ఫుడ్. అంటే వేటాడి ఫుడ్ గ్యాదర్ చేసుకునే దగ్గర నుంచి చెట్లు పెంచుకొని క్రాప్స్ పెంచుకొని ఫుడ్ తీసుకునేంత వరకు వచ్చాం. జనరల్గా మనం ఇప్పటి రోజుల్లో ట్రైన్ ద్వారా కానీ బస్ ద్వారా కానీ జర్నీస్ చేస్తూ ఉంటాము. బట్ బిఫోర్ పాతకాలంలో ఈ ట్రైన్స్ బస్సెస్ లేని టైంలో పీపుల్ ఎలా ట్రావెల్ చేసేవాళ్ళు అంటే వాళ్ళు ఎక్కడ పుట్టారో అక్కడే ఉండేవాళ్ళం. పాతకాలంలో ప్రజలు మూవ్ అయ్యేవాళ్ళు. వాళ్ళనే మనం హంటర్ గ్యాదరర్స్ అంటాం. వీళ్ళు 2 million years ago నివసించారు. వాళ్ళకి ఆ నేమ్ ఎలా వచ్చిందంటే వాళ్ళు హంట్ చేసుకొని ఫుడ్ గ్యాదర్ చేసుకొని దాని ద్వారా వాళ్ళ లైఫ్స్ని కొనసాగించేవాళ్ళు. ఈ హంటర్ గ్యాదరర్స్ అనేవాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తూ ఉండేవాళ్ళు. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి జనరల్గా ఒకవేళ వాళ్ళు కనుక ఒకే ప్లేస్లో కనుక ఎక్కువ కాలం నివసిస్తే అక్కడ ఉన్న ప్లాంట్ యానిమల్ రీసోర్స్ అన్నిటిని వాళ్ళు యూజ్ చేసేసి ఉండేవాళ్ళు. అప్పుడు వాళ్ళకి తినడానికి ఎటువంటి రీసోర్స్ ఉండేది కాదు. సో అందువల్ల వాళ్ళు ఇంకొక ప్లేస్కి వెళ్ళి ఫుడ్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి యానిమల్స్ అన్నవి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మూవ్ అవుతూ ఉంటాయి. ఈ హంటర్ గ్యాదరర్స్ ఫుడ్ కోసం యానిమల్స్ వెనక వెళ్తూ వేరే ప్లేస్కి వెళ్తూ ఉండేవాళ్ళు. థర్డ్ వన్ వచ్చేసి ప్లాంట్ అండ్ ట్రీస్. ఇవేం చేస్తాయంటే మనకి సీజనల్ ఉంటాయి. ఒక్కొక్క సీజన్లో మనకి ఫ్రూట్ వస్తుంది. సో ఆ సీజన్లో ఫ్రూట్ ఒకవేళ రాకపోతే వాళ్ళు తినడానికి అక్కడ సరైన తిండి దొరకకపోతే వాళ్ళు ఇంకో ప్లేస్కి వెళ్ళేవాళ్ళు. అండ్ ఫోర్త్ రీజన్ వచ్చేసి ప్లాంట్స్, యానిమల్స్, పీపుల్ ఎవరికైనా కానీ మనకి వాటర్ అన్నది మేజర్ సోర్స్. ఈ వాటర్ అన్నది లేక్స్ ద్వారా కానీ స్ట్రీమ్స్ ద్వారా కానీ మనకు దొరుకుతుంది. అయితే మోస్ట్ ఆఫ్ దీస్ వాటర్ అన్నది పెరెన్నియల్, సీజనల్ అని 2 types ఉంటాయి. మీకు తెలిసే ఉండేది. పెరెన్నియల్ అంటే త్రూ అవుట్ ద ఇయర్ మొత్తం వాటర్ ఫ్లోయింగ్ ఉంటే కనుక వాటిని పెరెన్నియల్ అంటారు. సీజనల్ అంటే ఒక్కొక్క సీజన్లో మాత్రమే వాటర్ ఉంటాయి. సో ఈ డ్రై సీజన్స్ అంటే సమ్మర్ ఇలాంటి సీజన్స్ వచ్చినప్పుడు వాటర్ సోర్స్ అనేది ఉండదు. కాబట్టి వాళ్ళు ఇంకొక ప్లేస్కి వెళ్ళి బెటర్ ఫెసిలిటీస్ ఉన్న దగ్గరికి ఫుడ్ దొరికే దగ్గరికి. అసలు మనకి ఈ మనుషుల గురించి, ఆ పాతకాలం మనుషుల గురించి, హిస్టరీ మనుషుల గురించి ఎలా తెలుస్తుంది? మనది ఆర్కియాలజిస్ట్లో హంటర్ గ్యాదరర్స్ గురించి కొన్ని ఇన్వెన్షన్స్ అనేవి కనిపెట్టారు. వాళ్ళ ఎక్స్కవేషన్స్ ద్వారా ఆర్కియాలజిస్టులు పూర్వపు మానవులు కొన్ని స్టోన్ టూల్స్ని యూజ్ చేసేవాళ్ళు. అంటే ఏంటంటే రాయితో తయారు చేసే టూల్స్ అనమాట. వీటితో యానిమల్ స్కిన్స్ని తీయడము, ఆ యానిమల్ స్కిన్ ఒలిచి దాన్ని ఒక క్లాత్ లాగా యూజ్ చేయడము, లేకపోతే ఫ్రూట్స్ కోసం కానీ రూట్ కోసం కానీ యూజ్ చేయడం, చెట్ల నుంచి బెరడు తీయడం కోసం ఇలా ఈ టూల్స్ని యూజ్ చేసేవాళ్ళు. దీని ద్వారా స్పారోస్, ఇంకా బాణాలు, విల్లు ఇలాంటివి కూడా తయారు చేసుకొని వాళ్ళు వేట కోసం ఉపయోగించేవాళ్ళు. మనకి కింద చూపించిన ఈ ఇమేజెస్లో మీరు గమనించవచ్చు ఎలా ఆ స్టోన్ టూల్స్ని ఉపయోగించి అప్పట్లో నివసించిన ప్రజలు ఎలా వాటి ద్వారా ఫుడ్ని గ్యాదర్ చేసుకోవడం కానీ లేదా దాని ద్వారా వాళ్ళకి కావాల్సిన వస్తువులు తయారు చేసుకొని ఎలా నివసించారు అన్నది ఇక్కడ మనకి క్లియర్గా ఈ ఇమేజ్లో కనిపిస్తుంది. అసలు ఈ హంటర్ గ్యాదరర్స్ అనేవాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు? వీళ్ళు మేజర్గా నదీ తీరాల్లో, నదీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా నివసించేవాళ్ళు. ఈ కింద ఉన్న మీరు మ్యాప్ కనుక గమనిస్తే అందులో ఉన్న రెడ్ ట్రయాంగిల్స్ అన్నవి వీళ్ళు ఎక్కడ ఉన్నారు, వీళ్ళు ఎక్కడ నివసించారు అన్నది కనిపిస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ గమనిస్తే కనుక
ఈ రెడ్ ట్రయాంగిల్స్ లైక్ ఇక్కడ బింబేట్కా ఉంది, నెక్స్ట్ వచ్చేసి హన్స్గి ఉంది, నెక్స్ట్ వచ్చేసి కర్నూల్ కేవ్స్. ఈ రెడ్ ట్రయాంగిల్స్ ఉన్నాయన్నీ కూడా పాలియోలిథిక్ సైట్స్ అనమాట. పాలియోలిథిక్ సైట్స్ అంటే ఈ మేజర్లీ స్టోన్ ఏజ్ టైంలో ఈ హంటర్ గ్యాదరర్స్ ఉన్న ప్రాంతాన్ని పాలియోలిథిక్ సైట్స్ అంటారు. సో ఈ పాలియోలిథిక్ సైట్స్లో ఈ హంటర్ గ్యాదరర్స్ ఎక్కువగా నివసించేవాళ్ళు. జనరల్గా ఈ స్టోన్ టూల్స్ అనేవి ఇంపార్టెంట్ కాబట్టి అప్పట్లో ఉన్న ప్రజలు ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్తూ ఉండేవాళ్ళు. ఎందుకు? బెటర్ స్టోన్ ఎక్కడ దొరుకుతుంది, ఆ బెటర్ స్టోన్ నుంచి బెటర్ క్వాలిటీ ఆఫ్ టూల్ని తయారు చేసుకోవచ్చు. కాబట్టి మనం బింబేట్కా అనే సైట్ని చూసాం ఇందాక. ఆ బింబేట్కా సైట్ అన్నది ప్రజెంట్ మధ్యప్రదేశ్లో ఉంది. ఇందులో ఆ ప్రదేశంలో మనం రాక్ షెల్టర్స్ ఇలాంటివన్నీ కూడా గమనించవచ్చు. ఆ రాక్ షెల్టర్స్ దాన్ని చూసి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే అప్పట్లో ఉన్న ప్రజలు ఆ షెల్టర్స్లో నివసించేవాళ్ళు. ఈ గాలికి, వేడికి, వర్షానికి ఇలాంటి వాటి నుంచి తప్పించుకోవడం కోసం ఆ షెల్టర్స్లో నివసించేవాళ్ళు. ఇది నర్మదా వ్యాలీకి కూడా దగ్గరలో ఉంది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఈ వాటర్ ఫెసిలిటీ ఎక్కడైతే అవైలబుల్గా ఉందో అక్కడ ఈ హంటర్ గ్యాదరర్స్ యొక్క సెటిల్మెంట్స్ అన్నవి ఉన్నాయన్నమాట. ఈ గుహల్లో ఇంకొకటి గమనిస్తే మీరు ఇక్కడ ఈ ఇమేజ్లో ఒక పెయింటింగ్ ఉంది. ఏంటి అది? ఈ గుహల్లో వేసిన పెయింటింగ్ అనమాట. ఈ పెయింటింగ్ ఏం డిస్క్రైబ్ చేస్తుంది? ఒక హంటింగ్ గురించి డిస్క్రైబ్ చేస్తుంది. అంటే అప్పట్లో నివసించిన వాళ్ళు తమ తర్వాత తరాలకి వాళ్ళు ఎలా నివసించారు అన్నది తెలియజేయడం కోసమే, లేకపోతే అక్కడ హంటింగ్ అన్నది ఎలా చేయాలి అన్నది నేర్పించడం కోసమో ఇలాంటి పెయింటింగ్స్ అన్నవి ఆ గుహల్లో వేస్తున్నారు అనమాట. కింద మీరు గమనిస్తే ఈ ఇమేజ్ అన్నది మధ్యప్రదేశ్లో ఉన్న బింబేట్కా గుహల్లో ఒక గుహ అన్నమాట. సైట్స్ గురించి కనుక మాట్లాడుకుంటే మనకు తెలుసు, సైట్స్ అన్నవి అప్పట్లో నివసించిన ప్రజలు ఎక్కడైతే నివసించి ఉన్నారో అలాంటి ప్రాంతాలన్నింటినీ కూడా ఈ ఆర్కియాలజిస్టులు ఎక్స్కవేషన్స్ ద్వారా బయలుపరిచారు. అంటే బయటకి అందరికీ తెలిసేలా చేశారు. దీని నుంచి మనం చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. మన హిస్టరీలో ఏం జరిగింది ఈ డేటా అంతా కూడా మనం తెలుసుకోవచ్చు. అప్పుడు ప్రజలకి ఫైర్ అన్నది చాలా బాగా తెలుసు అని ఆనవాళ్ళు ఎక్కడ కనిపించాయి అంటే మీరు ఇందాక చూసినట్టయితే కర్నూల్ కేవ్స్ అన్నది మనం మ్యాప్లో చూసాం. ఈ కర్నూల్ కేవ్స్ దగ్గర యాష్ అన్నది దొరికింది ఆర్కియాలజిస్ట్కి. దాన్ని బేస్ చేసుకొని అప్పట్లో నివసించిన ప్రజలకు ఫైర్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసు అని మనం అనుకోవచ్చు. ఈ ఫైర్ని యూజ్ చేసి వాళ్ళ ఫుడ్ని తయారు చేసుకోవడం కానీ, లేకుంటే యానిమల్స్ని భయపెట్టి వాళ్ళు కాపాడుకోవడం కోసం కానీ ఈ ఫైర్ని యూజ్ చేసేవాళ్ళు. జనరల్గా మన హిస్టరీని మనం ఫేజెస్ ఆఫ్ హిస్టరీగా చెప్పుకోవచ్చు. ఈ ఫేజెస్ ఆఫ్ హిస్టరీకి ఆర్కియాలజిస్టులు డిఫరెంట్ నేమ్స్ అనేవి పెట్టారనమాట. సో మీరు 2 million years ఎగో నుంచి 12,000 years ఎగో దీన్ని పాలియోలిథిక్ ఏజ్ అంటారు. పాలియోలిథిక్ అన్నది 2 టర్మ్స్ని కలిపితే వచ్చిందనమాట. అంటే ఏంటి? పాలియో అంటే ఓల్డ్, లిథోస్ అంటే స్టోన్. మనం ఈ హిస్టరీని, ఫేజెస్ ఆఫ్ హిస్టరీని, ఈ స్పాన్లో ఉన్న హిస్టరీని 3 ఫేజెస్గా చెప్పుకోవచ్చు. ఏంటంటే ఈ పాలియోలిథిక్, లోవర్ పాలియోలిథిక్, మిడిల్ పాలియోలిథిక్, అప్పర్ పాలియోలిథిక్. అండ్ అగైన్ నెక్స్ట్ 12,000 years నుంచి 10,000 years వరకు ఉన్నదాన్ని మీసోలిథిక్ ఏజ్ అంటారు. అంటే మిడిల్ స్టోన్ ఏజ్. ఈ మిడిల్ స్టోన్ ఏజ్లో మినీ స్టోన్ టూల్స్ అనేవి తయారు చేస్తారు. వీటినే మైక్రోలిథ్స్ అన్నారు. ఈ మైక్రోలిథ్స్ అన్నవి బోన్స్కి కానీ వుడ్కి కానీ హ్యాండిల్స్ లాగా యూజ్ చేసి వాటి ద్వారా టూల్స్ని తయారు చేసేవాళ్ళు. ఇక నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి 10,000 years ఎగో. ఈ స్టేజ్ని నియోలిథిక్ ఏజ్ అన్నారు. మనం సింపుల్గా చెప్పుకోవాలంటే ఫేజెస్ ఆఫ్ హిస్టరీ అన్నది మేజర్లీ 3 types. ఒకటి పాలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్. పాలియోలిథిక్ ఉన్న స్పాన్ ఎంతవరకు? 2 million years ఎగో నుంచి 12,000 years వరకు. మీసోలిథిక్ ఏజ్ వచ్చేసి 12,000 years ఎగో నుంచి 10,000 years ఎగో వరకు. నియోలిథిక్ వచ్చేసి
10,000 ఇయర్స్ అయింది. అయితే ఒక చేంజింగ్ ఎన్విరాన్మెంట్ అన్నది స్టార్ట్ అయిందనమాట. అంటే స్టార్టింగ్లో మన ప్రపంచం అన్నది చాలా చల్లగా ఉండేది, ఐస్ షీట్స్తో ఉండేది. కానీ కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఎర్త్ షిఫ్ట్ వల్ల వార్మ్ కండిషన్స్ అన్నవి వచ్చినాయి అనమాట. ఈ వార్మ్ కండిషన్స్ వల్ల గ్రాస్ ల్యాండ్స్ అన్నవి డెవలప్ అయినాయి. ఈ గ్రాస్ ల్యాండ్స్ డెవలప్ అయ్యేసరికి అంటే పచ్చిక మేడి, అది ఆ తెలుగులో అంటారు కదా, ఇంగ్లీష్లో అయితే గ్రాస్ ల్యాండ్స్ అనమాట. అంటే మనకి మేకలు ఏవైతే గడ్డి తిని బతికే జంతువులు ఉన్నాయో అవన్నీ డెవలప్ అయినాయి అన్నమాట. ఈ అక్కడ నివసించే ప్రజలు వాటి పెంపకం గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. అంటే ఏ సీజన్స్లో వాటి పెంపకం బాగా ఉండిద్ది, ఇదంతా తెలుసుకున్నారు. సో అలా వీళ్ళు ఆలోచించడం అనేది మొదలుపెట్టారు. సో అలా ఈ జంతువుల పెంపకం అన్నది స్టార్ట్ అయిందనమాట. అట్ ద సేమ్ టైం ఈ పంటల పెంపకం కూడా స్టార్ట్ అయింది. అంటే పంటలు పండించడం అన్నది కూడా స్టార్ట్ అయింది. ఈ గ్రాస్ ల్యాండ్స్ అన్నవి వచ్చిన తర్వాత మనకి వీట్ కానీ, బార్లీ కానీ, రైస్ కానీ వీటిని పెంచడానికి అనువైన కండిషన్స్ అన్నవి ఏర్పడ్డాయి. సో ఈ ప్రజలు చిన్నగా ఫార్మర్స్ అయిపోయారు. సో అందువల్ల వీళ్ళు ఫార్మర్స్ అయ్యి క్రాప్స్ని పెంచి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అన్నది తయారు చేసుకున్నారు. అలానే ఈ యానిమల్స్ని మచ్చిక చేసుకొని, అంటే కుక్కల్ని ఏదైతే మచ్చిక చేసుకొని కంట్రోల్లో పెట్టుకోవడం తెలుసుకున్నారనమాట ప్రజలు. దాని ద్వారా బిగినింగ్ ఆఫ్ ఫార్మింగ్ అన్నది స్టార్ట్ అయింది అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ కమింగ్ టు డొమెస్టికేషన్ అంటే ఏం లేదండి, జస్ట్ పెంపుడు జంతువులు అనొచ్చు. జనరల్గా మనం వైల్డ్ ప్లాంట్స్, వైల్డ్ యానిమల్స్ మనం పెంచుకోకముందు, అంటే ప్రీవియస్గా పాతకాలంలో ఎలా ఉండేదంటే అడవుల్లో నివసించేవాళ్ళు. అడవుల్లో ఎన్నెన్నో జంతువులు ఉండేవి. ఆ ఎన్నెన్నో జంతువుల నుంచి వీళ్ళకి అటాక్స్ జరుగుతూ ఉంటాయి. ఇలా ఉండేదన్నమాట. కానీ కొన్ని జంతువులు ఫ్రెండ్షిప్ చేయడానికి కానీ, లేతే వాటి వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. సపోజ్ గాడిద ఉందనుకోండి, గాడిద బరువుని మోస్తుంది. సో అలా మనిషికి హెల్ప్ అవుతుంది. కానీ ఆ గాడిద మనం చెప్పినట్టు ఎందుకు వింటుంది? అలా వినే ప్రాసెస్నే డొమెస్టికేషన్ అన్నారు. సో పాతకాలంలో వీళ్ళు డొమెస్టికేట్ చేశారు. అంటే యానిమల్స్ని మచ్చిక చేసుకొని వాళ్ళ చేతిలో పెట్టుకొని వాళ్ళు చెప్పినట్టు వినేలాగా చేశారనమాట. అట్ ద సేమ్ టైం ఆ యానిమల్స్ని మిగతా జంతువుల నుంచి కూడా రక్షించేవాళ్ళు వీళ్ళు. మనకి ఆ పిక్చర్లో చూపించినవి 2 టీత్ అనమాట. ఈ టీత్ ఎక్స్కవేషన్స్లో మనకి దొరికినాయి. ఆ టీత్ని బేస్ చేసుకొని మనం డొమెస్టికేటెడ్ యానిమల్ ఏంటి, లేదా వైల్డ్ యానిమల్ ఏంటి అన్న డిఫరెన్స్ని మనం కనిపెట్టచ్చు అనమాట. ఈ పంటలు పండించడం అన్నది న్యూ బిగినింగ్ ఆఫ్ లైఫ్ అనుకోవచ్చు. ఈ పంటలు పండించడం ద్వారా మనిషికి ఒక విషయం అయితే అర్థమైంది. ఈ పంటలు వేసి ఆ మనిషి ఆ పంటలు బాగోగులు చూసుకోవడం కోసం అక్కడే నివసించాలి. వాటికి వాటర్ పెట్టడం కానీ, లేదా ఏదైనా పురుగు మందు వస్తే దాని నుంచి కాపాడడం కానీ, యానిమల్స్ నుంచి, బర్డ్స్ నుంచి ఆ పంటను రక్షించడం కానీ, ఇవన్నీ ఆలోచించడం నేర్చుకున్నాడు మనిషి. ఈ పంటలు వేయడానికి మెయిన్ సోర్స్ అన్నది గ్రెయిన్, అంటే విత్తనాలు. ఈ విత్తనాలు వేసి ఆ విత్తనాలు చేతికొచ్చేంత వరకు, అంటే పంట పెరిగి చేతికొచ్చేంత వరకు కూడా ఆ పంటను జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ విత్తనాలని ఫుడ్గా కూడా యూస్ చేస్తారు, స్టోరేజ్ కోసం. పెద్ద పెద్ద మట్టి కుండలు తయారు చేస్తారు, మళ్ళీ బాస్కెట్స్ అని తయారు చేశారు. గ్రౌండ్లోనే పిట్స్ లాగా తయారు చేసి అందులో పెట్టి వీటిని స్టోరేజ్ కూడా యూస్ చేశారనమాట. అలానే యానిమల్స్ పెంచడం ద్వారా ఆ యానిమల్స్ నుంచి మనకి పాలు వస్తాయి, లేతే మాంసం దొరుకుతుంది. సో యానిమల్స్ని జాగ్రత్తగా పెంచడం వల్ల అవి మల్టిప్లై అయ్యి చాలా రకాలుగా మనిషికి ఉపయోగపడినాయి అన్నమాట. వాటిని యానిమల్స్ని మనం ఒక స్టోర్ ఆఫ్ ఫుడ్ అని కూడా అనుకోవచ్చు. అయితే మనం ఇప్పుడు దాకా క్రాప్స్ వేశారని చెప్పుకున్నాము, జంతువుల్ని పెంచారు అని చెప్పుకున్నాము. అయితే ఫస్ట్
ఎవరు చేశారు, ఫస్ట్ ఏ ప్లేస్లో చేశారు అన్నది చూసుకుంటే మనం ఇందాక చూసిన మ్యాప్కి వెళ్తే ఈ మ్యాప్లో ఉన్న బ్లూ స్క్వేర్స్ ఉన్నాయి కదా, ఈ బ్లూ స్క్వేర్స్లో ఉన్న అన్ని ఏరియాస్లో ఫస్ట్ ఫార్మర్స్ అలాగే యానిమల్ హెర్డర్స్ కూడా ఉన్నారనమాట. ఈ ఫస్ట్ ఫార్మర్స్ ఆ ప్లేసెస్లో మోస్ట్ ఇంపార్టెంట్ వన్స్ వచ్చేసి ఈ నార్త్ వెస్ట్ రీజియన్ అంటే ప్రజెంట్ డే కాశ్మీర్ కానీ సౌత్ ఇండియాలో కానీ మనం మోస్ట్ ఇంపార్టెంట్ వన్స్ అన్నవి ఉన్నాయన్నమాట. అసలు నిజంగానే ఇవి ఫార్మర్స్ ఉన్న ప్లేసెస్సా కాదా అన్న డౌట్ చాలామందికి ఉంటుంది. సో అది కనిపెట్టడానికే మన సైంటిస్టులు అక్కడ ఎక్స్కవేషన్స్ జరిపారు. ఆ ఎక్స్కవేషన్స్లో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసినాయి. అక్కడ బాంట్ గ్రెయిన్ అంటే ఏంటంటే ఏవైతే గింజలు ఉన్నాయో విత్తనాలు, ఆ విత్తనాలని కాల్చిన ఆనవాళ్ళు ఉన్నాయన్నమాట. సో దాన్ని బట్టి అండ్ ఇంకా మనిషి యొక్క బోన్స్, యానిమల్స్ యొక్క బోన్స్ అక్కడ దొరికినాయి. సో దాన్ని బేస్ చేసుకొని అక్కడ ఫస్ట్ ఫార్మర్స్ ఉన్నారు అన్నది నిర్ధారించారు ఈ ఆర్కాలజిస్టులు కానీ సైంటిస్టులు కానీ. సో ఈ పాతకాలం ప్రజలు ఇలా తిరుగుతూ ఉన్నారు. ఫైనల్లీ సెటిల్డ్ లైఫ్ అన్నది చూసుకున్నారు. అంటే ఒకే చోట ఉండాలి, ఇక తిరగడం కాదు అని చెప్పి చూసుకున్నారు. ఈ ఎక్స్కవేషన్స్ అన్నది మనకి మేజర్లీ కాశ్మీర్, ప్రజెంట్ డే కాశ్మీర్, పాతకాలం దాని పేరు వచ్చేసి బుర్జోవన్. ఈ ఏరియాలో మనకి ట్రేసెస్ ఆఫ్ హట్స్ ఉన్నట్టు అవి కూడా ఎలా ఉన్నాయంటే గ్రౌండ్ లోపలికి ఒక గుహలాగా ఇల్లు ఏర్పరచుకున్నారు. గ్రౌండ్ లోపలికి మెట్లు ఉండేట్టుగా, అంటే బయట ఉన్న చలి అనే వెదర్ కండిషన్ నుంచి వాళ్ళు తప్పించుకోవడం కోసం ఇలా ఇల్లు అనేది భూమి లోపల కట్టుకున్నారు. ఇంకా మనం ఈ వంట వండే స్టవ్, అదే పొయ్యి లాంటి ట్రేసెస్ అన్నవి ఇంటి బయట ఇంటి లోపల కూడా కనిపించినాయి. సో దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, ఒక డిపెండ్స్ ఆన్ వెదర్ని బేస్ చేసుకొని వాళ్ళు బయట లోపల అన్నది కుకింగ్ ప్రాసెస్ అన్నది చేసుకుంది. అండ్ కమింగ్ టు నెక్స్ట్, అక్కడ యూస్ చేసే టూల్స్, ఈ టైంలో టూల్స్ యూస్ చేసిన వాటిని నియోలిథిక్ టూల్స్ అన్నారు. ఈ నియోలిథిక్ టూల్స్ అంటే న్యూ టూల్స్ అని కూడా అనొచ్చు. దీనికి ఫైన్ కటింగ్ ఎడ్జ్, గ్రైండింగ్ గ్రెయిన్ అంటే విత్తనాలని నూరుకోవడానికి కానీ లేతే వాటిని గ్రైండ్ చేయడానికి కానీ అవసరమైన టూల్స్ని వీళ్ళు తయారు చేసుకున్నారు. ఇలా హ్యూమన్ డెవలప్మెంట్ అన్నది చిన్నగా స్టార్ట్ అయింది. కింద ఉన్న ఇమేజెస్ మీరు గమనిస్తే ఇవన్నీ నియోలిథిక్ టూల్స్ అన్నమాట. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాట్స్ అనేవి కూడా ఉన్నాయి. అంటే ఈ పాట్స్ అనేవి వంట వండుకోవడానికి అలాంటి డెకరేటెడ్ పాట్స్ కూడా దొరికినాయి అన్నమాట. పప్పు దినుసులు, రైస్, వీట్, ఇంపార్టెంట్ మనిషి ఎదగడానికి కావాల్సిన ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ డైట్ అన్నది వీళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు. లివింగ్ అండ్ డైయింగ్ ప్రాక్టీసెస్ ఎలా ఉన్నాయి అన్న దాని గురించి మనం క్లోజర్ లుక్ కనుక చూస్తే మెహర్గర్ అనే ఒక ఏరియా ఉంది. ఇందాక మనం మ్యాప్లో గమనిస్తే మీరు దీన్ని లొకేట్ చేయొచ్చు. ఇది బోలాన్ పాస్ దగ్గర ఉంది. ఇది ఇంపార్టెంట్ పాస్, ఇరాన్లోకి వెళ్ళడానికి ఇది ఒక ఇంపార్టెంట్ పాస్. ఇక్కడ ఉండే వాళ్ళు బార్లీ, వీట్ ఇవి పండించేవాళ్ళు. ఇంకా గొర్రెలని, మేకల్ని పెంచేవాళ్ళు. మనం ఈ ఏరియాలో సైంటిస్ట్ ఎక్స్కవేషన్స్లో చాలా యానిమల్ బోన్స్ అనేవి దొరికినాయి. అందులో గొర్రెలు, మేకలు ఇవన్నీ కనిపించినాయి అనమాట. మీరు కింద ఈ ఇమేజ్ కనుక చూస్తే ఇందులో మీకు స్కెలిటన్స్ అనేవి కనిపిస్తాయి. అండ్ హౌసెస్ కూడా 3 or 4 కంపార్ట్మెంట్స్ ఉండే హౌసెస్ అనమాట. ఈ ఇమేజ్లో చూడొచ్చు. జనరల్గా ఇలా మనుషులు చనిపోయినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్, రిలేటివ్స్ వాళ్ళ రెస్పెక్ట్ అన్నది ఇస్తారనమాట. సో ఆ రెస్పెక్ట్ ఆ ఫార్మ్ ఆఫ్ రెస్పెక్టే బరియల్ అనమాట. ఈ బరియల్ మనం మెహర్గర్లో చూసిన కొన్ని బరియల్ సిస్టమ్స్ ఎలా ఉంటాయి అంటే డెడ్ పర్సన్తో పాటు ఈ గోడ్స్ని అంటే మేకల్ని వీటిల్ని కూడా బరీ చేస్తారు. ఎందుకంటే తర్వాత వాళ్ళు వెళ్ళే లైఫ్లో ఈ గొర్రెలు
వాళ్ళకి ఫుడ్గా యూజ్ అవుతాయి అనే నమ్మకంతో. సో ఇక్కడితో మనం ఈ చాప్టర్ కంప్లీట్ చేసుకున్నాము. జనరల్లీ బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయండి పెద్దగా. దీంట్లో మనకి ఇంపార్టెంట్ అంటే మీరు ఆ మ్యాప్ని ఒకసారి కన్సిడర్ చేస్తే ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి దొరుకుతాయి. ఈ చాప్టర్ మొత్తం మీరు క్లియర్గా అర్థం చేసుకుంటే కనుక మీరు ఇక్కడున్న బిట్స్ని కూడా కంప్లీట్ చేయగలరు. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ.